గురుగారు రాఖీ పండగకి కథ ఉంది అంటారు వెనకాల. ఉన్న కథ ఏంటి? ఆ రాఖీ కట్టడం వల్ల అన్నయ్యకి కానీ, తమ్ముడికి వాళ్ళ సోదరులకి మంచి జరుగుతుంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఇక్కడ రాఖీ పండగ మనకి ప్రధానముగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ద్వాపరయుగం నుంచి వచ్చింది. ద్వాపరయుగంలో రాఖీ పండగ ప్రారంభమైంది అని కూడా చెప్తూ ఉంటారు. ద్రౌపదీదేవి కృష్ణుడికి రాఖీ కట్టింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే అసలు రాఖీ రక్షగా కడుతూ ఉంటారు. అంటే ఒక సోదరి తన సోదరుడికి, పెద్దవారు కావచ్చు చిన్నవచ్చు, నేను నీకున్నాను, మన ఇద్దరం ఒక తల్లి పిల్లలము, చచ్చిందాక ఇలానే కలిసి ఉందాము, చక్కగా ఉందాము, ఏ కష్టం వచ్చినా నేను నీకున్నాను, నాకే కష్టం వచ్చినా నువ్వు ఉంటావు అని ప్రేమానురాగాలు పంచుకోవటానికి కోసంగా కట్టినటువంటి ఇది రక్షాబంధనం అంటాం. అంటే రక్ష కోసంగా కడుతూ ఉంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భార్య భర్తకు కూడా కడుతుంది. ఎట్లా అంటే యుద్ధాలకు వెళ్ళినప్పుడు రక్షగా కట్టే ఆచారం ఉంది భార్య. ఎందుకంటే భర్త యుద్ధానికి వెళ్తున్నాడు, వస్తారు రారు తెలియదు, ఆ యుద్ధంలో రక్షగా కడతారు. అలా ప్రతి సంవత్సరము కూడా నా భర్త ఎన్ని యుద్ధాలు చేసినా, తన మీద ఎంతమంది దాడులు చేయటానికి వచ్చినా సుభిక్షంగా ఉండాలి అని ప్రతి సంవత్సరము కూడా ఆ రక్ష అమ్మవారి దగ్గర పెట్టి కట్టడము చేయడము చేస్తూ ఉంటారు. అందుకే ఈ రక్షాబంధనము అనే పేరు వచ్చింది. రాను రాను అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి వచ్చింది. అయితే ఇక్కడ మరి ఈ అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి వచ్చింది కదా, మరి ఇంటి ఆడబిడ్డ అంటే లక్ష్మీ స్వరూపం. అంటే ఈ లక్ష్మీ స్వరూపము నీకు ఎప్పుడూ కూడా రక్షగా ఉండాలి, లక్ష్మీప్రదం ఎప్పుడూ ఉండాలి నీ ఇంట్లో అన్నట్లుగా అక్క తమ్ముడికి కట్టడము, లేదా చెల్లి అన్నయ్యకి కట్టడము, ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఇంటి ఆడపిల్ల లక్ష్మీప్రదము కదా. ఇప్పుడు వస్తున్న లక్ష్మీప్రదాలు ఎట్లయినాయి? ఏమన్నా ఇస్తే నీ దగ్గరకు వస్తాను నేను. బహుమతి ఏమిస్తావు? నాకు బహుమతిగా నువ్వు నాకేమిస్తావు అనేది లక్ష్మీప్రదం అయింది. ఇస్తే వస్తా, కాస్ట్లీ చీర పెడితే వస్తా, లేదు కొద్దిగా బాగా గొప్పవాడైతే కారు ఇస్తావా, లేకపోతే స్కూటీ ఇస్తావా, లేకపోతే ఒక ఇల్లు ఇస్తావా, ఇది మొదలైన గిఫ్ట్లు ఏమిస్తావు అన్న ఇదేంటి. ఒకటి అన్నా చెల్లెళ్ళ బంధం కావచ్చు, అక్కా తమ్ముళ్ళ బంధం కావచ్చు, ధనంతో ముడిపడి ఉండకూడదు. ఆ బంధం ఎప్పుడైనా కానీ ప్రేమానురాగాలతో ముడిపడి ఉండాలి. అతడి శక్తి కొలది. ఇంటికి నువ్వు ఆడపిల్లగా వచ్చావు, ఓ పండగ పూట వచ్చావు కాబట్టి నా శక్తిగా నేను నీకు జాకెట్ ముక్కే పెట్టచ్చు, చీరే పెట్టచ్చు, ఇంకా ఎక్కువ శక్తి ఉంటే ఇంకేమన్నా ఇవ్వచ్చు. అది నువ్వు ప్రేమతో తీసుకోవాలి. ఏదీ పెట్టలేదు, పర్వాలేదు, నా అన్నయ్య రోజు పెట్టకపోయినా ఆయన బాగున్నా చాలు, నాకు పెట్టాలి అని కాదు నేను నీకు కట్టింది, వాడు చక్కగా సుఖ సంతోషాలతో అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండాలి అన్న భావంతో నీవు కట్టాలే తప్ప, ఏమిస్తాడు ఇస్తేనే కడతాను అన్న భావంతో నువ్వు వస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప అనుబంధం కాదు. ఇది ఎవరైతే తన సోదరుడికి రక్ష కట్టడానికి రాఖీ పండక్కని వెళ్తారో వారు ప్రేమానురాగాలే చూడండి, కానీ ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు దయచేసి చూడకండి. అలా చూస్తే అది వారిని కన్నవారికి వారికి కూడా శ్రేయస్కరం కాదు. సమాజంలో ఇటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళని ఎవరూ కూడా దగ్గరగా, అంటే ప్రేమానురాగాలతో ఆదరించరు. సమాజంలో ఎవరు కూడా వీరిని గుర్తించరు. ఎంతసేపు డబ్బు మనుషులు రా వీళ్ళు అనే భావన వస్తుందే తప్ప ఎక్కడా కూడా వీరు మంచివారు అనే భావన రాదు. కాబట్టి ఎవరూ కూడా అలా ఉంచకండి. అది కూడా గొప్పలు చెప్పుకోకండి. నా అన్నయ్య జాకెట్ ముక్కే పెట్టాడు అని చెప్పొద్దు, నా అన్నయ్య చీర పెట్టాడు అని ఎవరికీ చెప్పొద్దు, నా అన్నయ్య పెద్ద బంగ్లా కొనిపెట్టాడు అని చెప్పుకోవద్దు. ఏది కూడా బయటికి చెప్పొద్దు. వాడి శక్తితో వాడు ఇచ్చాడు, వాడు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడు మంచిగుంటే చాలు అన్న భావన బయటికి చెప్పండి తప్ప ఏమిచ్చాడు నాసిరకం చీరే ఆయన ఇచ్చింది ఇలా దయచేసి అనకండి. తన శక్తి కొలది తను ఏదో ఇస్తాడు, తీసుకోండి, దాన్ని ఆస్వాదించండి.
గుర్తుపెట్టుకోండి, నీ యొక్క సోదరుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని నువ్వు ఎన్నాళ్ళు ధరిస్తావో, ఎన్నాళ్ళు అది చూసి మురిసిపోతావో, ప్రేమానురాగాలతో నీవు మురిసిపోయావా. ఇప్పుడు మా అన్నయ్య చీర కొనిపెట్టారు, ఎంత బాగుందో. అది నీకు నచ్చకపోయినా సరే, ఆ కలర్ నచ్చలేదు అయినా సరే, నువ్వు దాన్ని ప్రేమగా ఇచ్చాడు, అన్నయ్య నాకు ప్రేమగా ఇచ్చాడు అని దాన్ని తీసుకొని అది కట్టుకొని ఎన్నాళ్ళు నా అన్నయ్య ప్రేమగా ఇది పెట్టాడు అని నువ్వు చెప్పుకోగలుగుతావు, అన్నాళ్ళు వాడింట్లో సిరి సంపదలు ఉంటాయి. అందుకే మనం ప్రతి సంవత్సరం కట్టేది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చీర పెట్టావు, సంవత్సరంలో చినిగిపోయింది అనుకుందాం, ఇంకో సంవత్సరానికల్లా మళ్ళీ రాఖీ పండగకి ఇంకో చీర పెడతాడు, మళ్ళీ అది ఇంకో సంవత్సరం వస్తుందంటే వాడి యొక్క ఇంట్లో ఆ యొక్క సోదరుడి ఇంట్లో లక్ష్మీప్రదం ఎప్పటికప్పుడు నీ వల్ల తాండవిస్తుంది. నీ యొక్క ప్రేమ ఎప్పుడైతే వాడి మీద ఉందో, ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నా అన్న కానీ తమ్ముడు కానీ బాగుండాలి అని అనుకున్నావో, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నీవు వాడి ఆనందాన్ని వాడి సుఖాన్ని కోరుకున్నావో, వాడి ఇంట్లో లక్ష్మీప్రదం కలుగుతుంది. వాడి ఇంట్లో ఎంత లక్ష్మీప్రదం కలిగిందో నీకు అంత బాగా నిన్ను చూసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంటికి ఆడపిల్ల వచ్చి పోతూ ఉండాలి అనేది ఎందుకు అంటే, ఆదరించాలి ఆడపిల్లని అనేది ఎందుకు అంటే, అందుకే ఇటు నీ కుటుంబాన్ని చూసుకుంటాడు, తన కుటుంబాన్ని చూసుకోగలుగుతాడు. నీవు లక్ష్మీప్రదంగా వచ్చి ఆనందంగా తినిపోతూ ఉంటే అంత మంచిది. చివరికి వాడింట్లో పచ్చడి మెతుకులు వేసి పెట్టినా సరే, తన యొక్క పరిస్థితి బాగాలేక తన ఇంటికి నీవు వస్తే, నువ్వు ఇంట్లో అప్పటి వరకు పంచపక్ష పరవన్నాలు తింటున్న దానివైనా సరే, సోదరుడి ఇంటికి వచ్చే పచ్చడి మెతుకులు వేసినా, ఈ పచ్చడి మెతుకులను పెట్టిన ప్రేమ అక్కడ పంచామృతం దానికంటే కూడా ఎక్కువ. పంచపక్ష పరమన్నాలను తిన్నదానికంటే ఈ పచ్చడి మెతుకులు ప్రేమతో పెట్టాడే ఇదే ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. దీనంత ప్రేమగా అక్కడ నువ్వు తినలేవు. టేస్ట్గా తింటావేమో కానీ ప్రేమగా తినలేవు. గుర్తుపెట్టుకోండి. రుచి వేరు, ప్రేమ వేరు. రుచిగా నువ్వు ఎంతన్నా తినొచ్చు, కానీ ప్రేమతో నువ్వు పచ్చడి మెతుకులు తిన్నదే గొప్ప అవుతుంది. కాబట్టి ఏది పెట్టినా సరే ప్రేమతో పెట్టాలి, ప్రేమతో స్వీకరించాలి, ప్రేమతో ఉండి ఆ ఉన్న కాసేపు నవ్వుకుంటూ ఆనందంగా చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటూ, అప్పుడు అట్లా ఉన్నాం ఇట్లున్నాం, సరదాగా కొట్టుకున్నాం, చేసాం, జ్వరం వస్తే ఏడ్చా, నేను నీకోసం భయపడ్డా, బాధపడ్డా, మంచి చెడు అన్నీ కూడా ఒక్కసారి నమరి వేసుకుంటూ ఆ జ్ఞాపకాలని ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు పంచుకుంటూ, ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరు అని చెప్పాను, అన్నదమ్ముళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ మంది, అక్క చెల్లెళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ మంది, అందరూ కలిసి కూర్చొని అవి పంచుకుంటూ ఆ మధుర జ్ఞాపకాలని నమరవేసుకుంటూ ఆనందంగా ఉండి భోజనం చేసి వెళ్తారు కదా. ఆ జ్ఞాపకం మళ్ళీ సంవత్సరం వరకు గుర్తుంటుంది. నా అన్న ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నా, నా చెల్లి ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నా, అంత గొప్పగా నవ్వుకొని కళ్ళల్లో నీళ్లు తిరిగిన అంత గొప్ప ఆనందం మళ్ళీ ఇంతవరకు పొందలేదు. అంత మనస్ఫూర్తిగా ఎక్కడా కూడా ఉండలేవు. నువ్వు అన్న ఇంటికి వెళ్ళి లేదా తమ్ముడి ఇంటికి వెళ్ళి ఉన్నంత మనస్ఫూర్తిగా ఎక్కడా కూడా ఉండలేవు. గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్గా చెప్తున్నాను నేను, ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఇక్కడ ఉన్నంత మనస్ఫూర్తిగా ఉండలేవు. కాకపోతే ఇక్కడ ఉన్న కోడలు నిన్ను ఏమన్నా బాధ పెడితే పెట్టుండొచ్చు, ఇక్కడ ఉన్న అత్తగారు వాళ్ళు ఏమన్నా నిన్ను బాధ పెడితే పెట్టుండొచ్చు, కానీ నీ సోదరుడు ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టడు. నువ్వు వాళ్ళని కాసేపు తీసి పక్కకు పెట్టండి. మనసులో ఆ కాసేపు వాళ్ళు పెడితే పెట్టారు, వాళ్ళ కర్మ వాళ్ళదే. నా వాడితో నేను ఉన్నానా లేదా, నా అన్నానా లేదా, నా తమ్ముడితో నేను మనస్ఫూర్తిగా ఉన్నానా లేదా, అదొక్కటే చూసుకోండి. తద్వారా మంచి జరుగుతుంది. వాడు ఎంత ఉన్నత స్థితికి వస్తే మనల్ని కూడా అంత ప్రేమానురాగాలతో అంత బాగా చూసుకోగలడు. అది గుర్తుపెట్టుకోండి. కానీ రాఖీని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారంగా చేసుకోకండి. ఇప్పటికే మనం అన్నీ కల్తీ చేసుకున్నాం. మనం తినే ఆహారం కలితే, మనం ఉండేది కలితే, మన చుట్టుపక్కల మనం పీల్చే గాలి కూడా కల్తీ అయింది చివరికి. కానీ ఈ ప్రేమానురాగాల్ని మాత్రం కల్తీ చేసుకోకండి దయచేసి. మనం ఎట్లా ఉంటామో మన పిల్లలు అలా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మనం మన అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కొట్టుకుంటూ ఉన్నామా, వాళ్ళు మనల్ని చూసి ఆ విధంగానే కొట్టుకుంటారు. ప్రేమానురాగాలు రాను రాను అంతరించిపోయే పరిస్థితికి తేవటానికి కారణం మనమే అవుతాం. సోదరీమణుల ప్రేమ ఎప్పటికీ నిలిచిపోవాలి అన్నట్లుగా ఉండాలి తప్ప, ఇంతటితో అయిపోయింది, నా తరం అయితే వెళ్ళిందిగా అన్న ఇదిగా దయచేసి ఎవరూ ఉండకండి. అది ఎంత గొప్పవాళ్ళు కానీ, ఎంత చిన్నవాళ్ళు కానీ.
వ్యాపార దృష్టితో రాఖీలు కట్టడం మానివేయండి. ప్రేమానురాగాలతో వెళ్ళండి, కట్టండి, చెయ్యండి. నీకు అన్నయ్య తమ్ముడు వాళ్ళ వరకే నీకు సంబంధం, మిగతా వాళ్ళు ఎట్లన్నా ఉండని. కాసేపు వాళ్ళని కాస్త మనస్సులోంచి తీసివేసి వీరితో నువ్వు ప్రేమగుంటున్నావా లేదా అదొక్కటే చూసుకోండి. సోదర సోదరీమణుల ప్రేమని చెప్పటానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కడ చెప్తా వినండి, మన అక్క కానీ చెల్లె కానీ మనతో పాటే పుట్టింది, మనం చచ్చిందాకా ఉంటుంది. మధ్యలో వస్తారు వెళ్తారు. భర్త అయినా సరే మధ్యలో వచ్చేవాడే, భార్య అయినా మధ్యలో వచ్చేది. కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు సోదర సోదరీమణులే ఉంటారు. ఈ మధ్యలో వచ్చారు, మధ్యలోనే వెళ్తారు. కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాక ఎవరు మధ్యలో రాలే కదా, కలిసే పుట్టాం, కలిసే చస్తాం. కాబట్టి ఈ చావు అనేది వెనక ముందు అవుతుందే తప్ప మధ్యలో వచ్చిన బంధాలు కావు కదా. కాబట్టి మధ్యలో వచ్చిన బంధాల కోసం మొదటి నుంచి ఉన్న బంధాలని వేరు చేసుకోకండి. ఒక్క అన్నా చెల్లెళ్ళే కాదు, అన్నా తమ్ములు కూడా ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత మనం ప్రేమానురాగాలతో ఉంటే మన తర్వాత తరాల వారు ఆ విధంగా ఉండి ఒకళ్ళ కష్టానికి ఒకళ్ళు సరి చేసుకుంటూ ఆ కుటుంబం వ్యవస్థ బాగుపడుతుంది, తద్వారా మనం బాగుపడతాం. కాబట్టి ముఖ్యంగా ఈ రాఖీ పండుగ గురించి చెప్తున్నాం కాబట్టి రాఖీ పండుగ వ్యాపారము దయచేసి చేసుకోకండి. అలా చేసుకుంటే నిజంగా మీరు మనస్ఫూర్తిగా వాళ్ళతో ఉన్నట్టు కాదు, మీరు నటనతో ఉన్నట్లే. ఇప్పటి వరకు నటనతో ఉన్నారు, ఇక ముందు కూడా మీరు నటనతో ఉన్నట్లే భావన కిందికి వస్తుంది, మనస్ఫూర్తిగా ఉన్న భావన కిందికి రాదు. అటువంటి సాంప్రదాయాన్ని భావితరాల వారికి దయచేసి అందించొద్దు. ప్రేమానురాగాలతో కూడుకున్న సాంప్రదాయాలని మనకటి నుంచి ఉన్నాము, అదే మనం పాటిస్తూ తర్వాత మన తరాల వారికి కూడా అది అందేలా చూద్దాము. ఆ ప్రేమానురాగాలని కొనసాగేటట్టుగా ఎన్ని తరాలైనా మన పేరు మన వంశాలు చెప్పుకునేట్లుగా మనం ఉండాలే తప్ప వేరే విధంగా ఉండకూడదు. గురువుగారు, ముఖ్యంగా రాఖీ పండుగ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు వ్యాపారం చేయొద్దు అని అన్నారు, ప్రేమానురాగాలతో అలాగే భక్తి, కొంచెం అన్నయ్యకి పూజించడం, హారతి ఇవ్వటం అలాంటివి చేస్తూ ఉంటారు, అలా చేయొచ్చు అంటారా? ఇక్కడ తలమించి స్నానం చేసి చక్కగా నూతన వస్త్రాలు అయితే నూతన వస్త్రాలు, అంటే కొత్త వస్త్రాలు, కొత్త బట్టలు అయితే కొత్త బట్టలు, స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు ఉతికిన వస్త్రములు కట్టుకొని చక్కగా అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా భగవంతుడి దగ్గరకు వెళ్ళి, స్వామి మేము ఇంతగా ప్రేమానురాగాలతో ఉండి కలిసిమెలిసి ఉండటానికి కారణం నీవు, కాబట్టి మమ్మల్ని ఎప్పుడూ కూడా ఇలానే చక్కగా కలిసిమెలిసి ఉండేట్లుగా అనుగ్రహించు స్వామి అని చెప్పేసి ఇష్టదైవం, కులదైవం, గ్రామదైవం, ఇంటి దైవం ఎవరైనా సరే వెళ్ళి ఆ స్వామికి, ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఉన్నటువంటి స్వామికి, భగవంతుడికి నమస్కారం చేసుకొని మేము ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రేమానురాగాలతో ఉండేట్లుగా అనుగ్రహించు అనే దేవుడికి నమస్కారం చేసుకొని తర్వాత మన ఇంటికి పూజా మందిరంలోంచి బయటకు వచ్చి తూర్పు ముఖముగా తను, అంటే కట్టే వాళ్ళు పడమర ముఖంగా ఉండి, కట్టించుకునేటువంటి వాళ్ళు తూర్పు ముఖంగా ఉండి ఆ రక్షాబంధనాన్ని కట్టించుకోవాలి. కట్టించుకున్న తర్వాత ఈ అమ్మాయి, ఇంటి ఆడపిల్ల ఏదైనా మధురమైనటువంటి పదార్థం తినిపించాలి, అంటే స్వీట్ తినిపించాలి. ఏదైనా షాప్ నుంచి కొనుక్కోరావచ్చు, లేకపోతే ఇంట్లో తయారు చేసిన పాయసం కానీ ఏదైనా సరే అన్నకి అన్న తమ్ముడు ఎవరైతే వాళ్ళకి తినిపించాలి. ఒకవేళ అన్న అయ్యి ఉన్నాడనుకో, ఆ అన్న కాళ్ళకి నమస్కారం చేయాలి. చేసి అన్నయ్య చక్కగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి ఆశీర్వచనం పొందాలి. లేదు తమ్ముడు, తనని మనం ఆశీర్వదించాలి. ఈ కట్టే అమ్మాయి తమ్ముడికి కడుతూ ఉంటే, నాన్న చక్కగా ఇట్లా వృద్ధిలో ఉండు నాన్న అని చెప్పి ఈమె ఆశీర్వదించాలి. ఇలా ఉండి ఆశీర్వదించిన తర్వాత మంగళహారతి పట్టాలి. మంగళప్రదమైనటువంటి హారతి, అంటే ఎక్కడైనా ఇతనికి అమంగళము వాటిల్లు ఉందో ఏమో, ఇంకా ముందు వాటిల్లుతుందో ఏమో అని చెప్పేసి ఆ మంగళప్రదమైనటువంటి హారతిని తనకి ఇచ్చినట్లయితే అమంగళం దూరమై, తనకు వచ్చే కష్టము దూరమై, సుఖాలు దగ్గరగా ఉండి తను చిరంజీవిగా వర్ధిల్లుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటాడు. అలా చేసుకొని అందరూ కలిసి భోజనము చేసి చక్కగా తర్వాత వెళ్తే ఆ రోజు ఇంటికి వెళ్ళడము, లేదు ఆ పూట ఉండి మరో రోజు ఎప్పుడో 4 రోజులు ఉండబోతే 4 రోజులు ఉండైనా సరే వెళ్ళాలి. ఆ రోజే ఇంటికి వెళ్ళాలి, చీకటి పడే లోపు వెళ్ళాలి, ఇటువంటి నియమ నిబంధనలు లేవు. ముందు రోజు రావచ్చు, ఆ రోజే రావాలి అని లేదు, పండగ రోజే రావాలి అని లేదు, ముందు రోజు రావచ్చు అమ్మాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 4 రోజులు ఉండైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
ఈ రక్షాబంధనానికి ముహూర్తం అని ఈ మధ్య చెప్తూ ఉన్నారు. ముహూర్తాలు అటువంటి ఏమీ లేవు. ప్రాతకాలాన్నే పొద్దున్నే చక్కగా ఉదయం పూట అంటే భోజనం తినక ముందే కట్టడం మంచిది. అంతేకాని ఈ సమయంలో మంచిది అన్నట్లే ఏమీ ఉండదు. దయచేసి అటువంటి అపోహలకు వెళ్ళొద్దు. ఇప్పుడు మంచిది అంటాము. మంచిది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకసారి దుర్ముహూర్తం వస్తుంది, ఒకసారి రాహుకాలం వస్తుంది, ఒకసారి యమగండం వస్తుంది. ఎమ్మటమ్మటే వచ్చినాయి అనుకుందాము. నీవు పొద్దున్నే బయలుదేరి వచ్చావు. నువ్వు వచ్చేసరికి ఆ దుర్ముహూర్తం అయింది. దుర్ముహూర్తంలో అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి ఈ మధ్యలో ఈ ముహూర్తాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మనం చేసేది ప్రేమానురాగాలతో చేస్తున్నాం కానీ ముహూర్తాల బలాలు చూసుకొని చేయట్లేదు. ఏదో నువ్వు ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నావు, లేదు ఇంకేదైనా చేస్తున్నావు, పెళ్లి చేస్తున్నావు, ఇటువంటివి అయితే ముహూర్తాలు కావాలి. కానీ ప్రేమానురాగాలకు మధ్య ముహూర్తాలు అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి నుంచి మీతో కలిసి వచ్చింది ప్రేమానురాగాలు. కాబట్టి ముహూర్తాలు అక్కర్లేదు. ముహూర్తాలు చూసి కట్టవలసిన పని లేదు. చక్కగా నువ్వు వచ్చావు, ప్రేమాంతో కట్టావు అంతే. కాకపోతే ఇందాక చెప్పుకుంటున్నాం, భగవత్ ఆశీర్వచనం తీసుకొని ఆ తర్వాత రాఖీ కట్టుకుంది. కొందరు గురుగారు అంటే శ్రావణ మాసం మొత్తం కూడా కట్టచ్చు, రాఖీ పండగ రోజు కుదరలేదు రావటానికి, వాళ్ళ అన్ననో తమ్మునో కలవడానికి కుదరలేదు, ఆ తర్వాత మంత్ మొత్తం కట్టచ్చు శ్రావణ మాసం మొత్తం అని అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇక్కడ కుదరలేదు అన్నమాట అవాస్తవము. కుదురుతుంది. ఒకవేళ ఆడవారికి ఇబ్బంది అయి కుదరకపోతే అదొక్కటి మాత్రమే కుదరదు. అంతేకాని నేను నా భర్తతో షికారుకి వెళ్ళాలి, లేదు నా ఫ్రెండ్స్తో షికారుకి వెళ్తున్నాను, నాకు ఇవాళ కుదరదులే, ఎప్పుడైనా కట్టొచ్చు అన్నమాట. ఆడవారికి ఇబ్బంది అయినటువంటి రోజు వచ్చి, నెలలో ఆడవారికి ఇబ్బంది అయిన రోజులు వస్తాయి కదా, అలా వచ్చి కట్టలేని పక్షంలో ఇంకొక తనకు మొత్తం తన పరిస్థితి సక్రమైనప్పుడు ఈ శ్రావణ మాసంలో కట్టండే తప్ప రాఖీ రోజు నాకు కుదరలేదు అని మీరు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని మీరు ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వచ్చో, లేకపోతే షికార్లకు వెళ్ళాల్సి వచ్చో, ఊళ్ళకు వెళ్ళాల్సి వచ్చో, ఆ వంక పెట్టుకొని పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వచ్చో, ఏదో వంక పెట్టుకొని ఇది కుదరలేదు అన్న మాట మాత్రం అనవద్దు. అలా అంటే అది ప్రేమతో ఉన్నది కాదు వ్యవహారం. కుదరలేదు అన్న మాట లేదు, కుదుర్చుకోవాలి. ఒకవేళ 5 నిమిషాలు కుదుర్చుకుందాం, నిజంగానే ఎక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి, లేదు ఎవరికో బాగాలేదు వెళ్ళాల్సి వస్తుంది, ఆరోగ్య పరిస్థితుల రీత్యా వెళ్ళాలి, అటువంటివి తప్పు లేదు. తప్ప అన్నీ సక్రమంగా ఉండి నాకు కుదరట్లేదు, నేను నా భర్తతో సరదాగా సినిమాకి పోవాలి, భర్తతో సరదాగా బయటికి వెళ్తున్నాము, ఫ్యామిలీతో వెళ్తున్నాము, ఇటువంటి ఏమన్నా ఉంటే ఆ రోజు ఆపుకొని తన అన్న లేదా తమ్ముడు తనకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది రాఖీ గొప్పతనం అదే. అంటే మీరు వివాహం గురించి మాట్లాడారు, అంటే పెళ్ళికి వెళ్ళడం అది ఇది అన్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది గురుగారు. ఏంటి అంటే శ్రావణ మాసంలో కొందరికి పెళ్ళిళ్ళు అచ్చురావు, కొందరికి చేసుకోవచ్చు, కొందరు చేసుకోకూడదు, ఇట్లా చెప్తా ఉంటారు. అవి ఎంతవరకు వాస్తవం అంటారు? అచ్చిరావు అనేది లేదు అసలు. పెళ్ళిళ్ళలో ముహూర్తం కుదిరితే చాలు, అచ్చిరాదు అనేది లేదు. ముహూర్త బలం కుదిరితే చాలు, వధూవరులకు ముహూర్త బలం కుదిరితే చాలు, అచ్చిరాదు అనేది లేదు. అంటే కొందరు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో, కొందరు అయితే చేసుకోకూడదు కూడదు అనేది లేదండి. శాస్త్రంలో ఎక్కడా కూడా శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు. ఇంట్లో అచ్చిరాదు అనేది కూడా ఎక్కడా లేదు, శాస్త్రంలో లేదు, ఇంటి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే ధనం అందక, వివాహం చేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని, ఆ సమయానికి అందక కొంత ఏదో ఒక వంక చెప్పాలి కాబట్టి సమయాన్ని దాటి వేస్తే అప్పటికల్లా ధనం చేతికి, డబ్బులు చేతికి అందుతాయి అనుకున్న రీతిలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేయవచ్చు అని దాటి వేసే మాటే తప్ప అచ్చిరాదు అన్న మాట లేదు. అంటే అది కప్పిపుచ్చడానికి ఇట్లా చెప్తాను. ఓకే, చూసారు కదండి. శ్రావణ మాసంలో వచ్చే రాఖీ అన్నా చెల్లెళ్ళ అలాగే అక్కా తమ్ముళ్ళ ప్రేమానుబంధాలని
బయటికి తీసుకొస్తూ వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ వాళ్ళు బాగుండాలి అని కోరుకునే పండుగ మాత్రమే. కానీ ఇది వ్యాపారం కాదు. నేను వస్తే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అట్లాంటి కాదు. ప్రేమ మాత్రమే మనం చూడాలి. వాళ్ళు ప్రేమతో ఏది పెట్టినా మనం తీసుకొని సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి రావాలి అని గురుగారు మనకు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.